సో 6th చాప్టర్లో సిపిఎం తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చి పిఈఆర్టీ, దట్ ఈస్ ప్రోగ్రామింగ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. సో దీంట్లో మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఆప్టిమిస్టిక్ టైం, pessimistic time, థర్డ్ వచ్చి మోస్ట్ లైక్లీ టైం. సో పిఆర్టీ అంతా బేస్డ్ ఆన్ దీస్ 3 టైమ్స్. సో ఈ 3 టైమ్స్ అనేది 3 లెటర్స్తో డినోట్ చేస్తారు, దట్ ఈస్ టీ నాట్ అంటే టీఓ అని కూడా అనుకోవచ్చు, దట్ ఈస్ ఆప్టిమిస్టిక్ టైం. టీపీ అంటే పెసిమిస్టిక్ టైం, టీఎం అంటే మోస్ట్ లైక్లీ టైం. సో ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, అవి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ దీంట్లో ఇవన్నీ మనకి క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు, సో మనం అవి రాసుకుందాం, ఓకేనా. సో నేను క్వశ్చన్ అంతా రాసేసాను. సో చూసారా, యాక్టివిటీ ఇచ్చారు మనకి, ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చారు, పెసిమిస్టిక్ టైం అండ్ మోస్ట్లీ లైక్లీ టైం. సో వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ టైం అండ్ వేరియన్స్. ఎక్స్పెక్టెడ్ టైమ్ అండ్ వేరియన్స్ ఈ 3 విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 మనము టీఈ అండ్ సిగ్మా స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, మెయిన్ థింగ్. నెక్స్ట్ అర్లియస్ట్ అండ్ లేటెస్ట్ అకరెన్స్ టైం ఫైండ్ అవుట్ చేయాలంట. వీ హ్యావ్ ఫైండ్ అవుటెడ్ ఇన్ దిస్ సిపిఎం ఈఎల్ఎస్ ఫైండ్ అవుట్ చేసాం కదా నెట్వర్క్కి, సేమ్ అలాగే ఇప్పుడు దీంట్లో కూడా ఈఎల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అంట. నెక్స్ట్ క్రిటికల్ పాత్, ఏదేదైతే S0 వస్తుందో అది క్రిటికల్ పాత్, ఆ పాత్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ 41.5 weeks. నెక్స్ట్ ప్రాబబిలిటీ దట్ ప్రాజెక్ట్ టేక్స్ మోర్ దాన్ 50 weeks. ఇది క్వశ్చన్. ఈవెన్ మన క్వశ్చన్లో కూడా వాళ్ళు నెట్వర్క్ క్వశ్చన్ ఒకటి అడిగారు కదా, దట్ ఈస్ క్రిటికల్ పాత్ అడిగారు. సో వాళ్ళే మనకి నెట్వర్క్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డ్యూరేషన్, బికాస్ మనకి ఎగ్జాక్ట్ డ్యూరేషన్ ఏంటి అని ఇవ్వలేదు, ఓన్లీ ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చారు, పెసిమిస్టిక్ టైం అండ్ మోస్ట్లీ లైక్ టైం అన్నారు, కానీ ఎగ్జాక్ట్ డ్యూరేషన్ ఏంటి అనేది మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ వేరియన్స్. అంటే మనం టీ అండ్ సిగ్మా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లెట్స్ డూ. సో నేను క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారో మళ్ళీ ఇంకోసారి ఆన్సర్, ఇది సొల్యూషన్ అనమాట. సొల్యూషన్లో మరి వాళ్ళు ఇచ్చినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ మళ్ళీ రాసేసుకున్నాను. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు మన టీ అండ్ సిగ్మా స్క్వేర్, టీ అండ్ సిగ్మా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ టైం వచ్చి టీ అండ్ వేరియస్ వచ్చి సిగ్మా స్క్వేర్. ఇవి రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని టీ అండ్ సిగ్మా స్క్వేర్ అంటారు. సో ఇక్కడ మనం టీ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, సిగ్మా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వీ హ్యావ్ సపరేట్ ఫార్ములాస్. టీ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు T0 ప్లస్ 4TM ప్లస్ TP డివైడెడ్ బై 6. సో మనకి ఈచ్ టీఈ కావాలి, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ కావాలి అంటే, సో వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఫార్ములా. సో ఫస్ట్ నేను చేశాను చూడండి, ఇప్పుడు ఫార్ములా వేసుకున్నాం కదా, తర్వాత లెట్స్ పుట్ ఇన్ టు ద వాల్యూస్. T0, ఇప్పుడు ఫస్ట్లో మనకి T0 కింద మనకి 5 ఇచ్చాడు, సో 5 వేసుకున్నాను. తర్వాత ప్లస్ 4 అని ఆల్రెడీ మనకి ఫార్ములాలో ఉంది కాబట్టి 4 వేసుకున్నాను. తర్వాత TM వచ్చి మనకి ఇక్కడ 8 ఇచ్చాడు, సో బ్రాకెట్లో 8 వేసుకొని అగైన్ ప్లస్ TP వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి 10 ఉంది, 10 డివైడెడ్ బై 6 ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫార్ములా. సో వేసుకున్నాక మనం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీ ముందర. 5 ప్లస్ 4 into 8 plus
10 ఈజ్ ఈక్వల్ టు 47 వచ్చింది. దెన్ 47 డివైడెడ్ బై 6 7.83. సో 7.83. అలాగే సేమ్ నెక్స్ట్ కూడా సేమ్ ఈ టీ నాట్ వాల్యూ ఏముందో అది ఈ ఫామ్లో అలా వేసుకుంటే మిగతా వాల్యూస్ టీ వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇంకోటి మీకు చూపిస్తాను కావాలంటే చేసి. టీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం, ఓకేనా. దట్ ఈజ్ 1 to 4. ఇంకా టీ నాట్ మనకి 26 ఇచ్చాడు. 26 ప్లస్ 4 మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములాలో ఇప్పుడు టీఎం వేసుకోవాలి బ్రాకెట్లో. ఇక్కడ టీఎం ఏముంది మనకి 33 ఉంది. 33 బ్రాకెట్లో వేసుకొని ప్లస్ ఇప్పుడు మనకి ఇక్కడ టీపీ మనకి 40 ఉంది. సో 40 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 6. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో చూద్దాం. 26 ప్లస్ 4 into 33 plus 40 is equal to 198. So divided by 6 మనకి 33 వస్తుంది. అలాగా సేమ్ అన్నీ చేసుకోవాలి. సో నేను అన్నిటికీ వాల్యూస్ వేసేసాను. ఇప్పుడు మనం సిగ్మా స్క్వేర్ చూద్దాం ఎలా చేయాలో. ఇప్పుడు మనకి ఎలాగా ఎక్స్పెక్టెడ్ టైం దట్ ఈస్ టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దానికి ఒక ఫార్ములా ఉంది కాబట్టి సేమ్ సిగ్మా స్క్వేర్ కూడా ఇంకో ఫార్ములా ఉంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. దట్ ఈస్ టీపీ మైనస్ టీ నాట్ డివైడెడ్ బై 6 టు ద హోల్ స్క్వేర్. దీన్ని వేరియన్స్ అంటారు, ఓకేనా. దీన్ని ఎక్స్పెక్టెడ్ టైం అంటారు. ఎగ్జామ్లో మీరు టీ సిగ్మా స్క్వేర్ అని వేసుకోవచ్చు, అంతే. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు టీ ఎలా ఫైండ్ అవుట్ చేసాం అన్నిటికీ సిగ్మా స్క్వేర్ కూడా ఈ ఫార్ములా అన్ని యాక్టివిటీస్కి వేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక 1 2 మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏముంది, టీపీ మైనస్ టీ నాట్ డివైడెడ్ బై 6 అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ టీపీ ఎంత ఇచ్చారు మనకి, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ మరి టీ నాట్ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ టీపీ 10 అయితే టీ నాట్ మనకి ఇక్కడ 5 ఉంది. సో డివైడెడ్ బై 6 బికాస్ క్వశ్చన్లో మీన్స్ ఫార్ములాలో ఆల్రెడీ ఉంది హోల్ స్క్వేర్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 divided by 6 0.83 హోల్ స్క్వేర్ చేస్తే 0.69 is equal to 0.69. ఇంకోటి చేద్దాము సేమ్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీపీ. ఇప్పుడు సెకండ్ దాంట్లో మనకి టీపీ 22 ఉంది. 22 మైనస్ టీ నాట్ మనకి 18 ఇచ్చారు. 18 డివైడెడ్ బై 6 టు ద హోల్ స్క్వేర్. 22 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 0.6 టు ద హోల్ స్క్వేర్. 0.44 సేమ్ ఇప్పుడు ఇలాగే అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ కంప్లీట్ అవుతుంది టేబుల్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టైం ఫైండ్ అవుట్ చేసుకున్నాము అండ్ వేరియస్ దట్ ఈస్ సిగ్మా స్క్వేర్ ఇవి కూడా ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మన క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఈస్ కంప్లీటెడ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండ్ వేరియన్స్. సో ఎక్స్పెక్టెడ్ అండ్ వేరియన్స్ కనిపెట్టేసాం కాబట్టి నెక్స్ట్ బి క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. దట్ ఈస్ అర్లియెస్ట్ అండ్ లేటెస్ట్ అకరెంట్ టైం. అంటే మనము ఈ ఎల్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ మనకి క్వశ్చన్లో నెట్వర్క్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనము డ్యూరేషన్ కావాలి. సో మనం ఈ టీ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ డ్యూరేషన్గా వేసుకొని ఈ ఎల్ఎస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది నెట్వర్క్ కదా, మనకి ఇక్కడ టీఈలో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా వాల్యూస్, అవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ డ్యూరేషన్ కింద అన్నీ వేసుకుంటాను. ఓకే,
సో ఇక్కడ చూసారు కదా అన్నీ నేను మీన్స్ ఇక్కడ ఎలా అంటే 1 to 2 ఏముంది 7.83. సో ఇక్కడ 1 to 2 పాత్లో 7.83 అలాగా అన్నిటికీ నేను డ్యూరేషన్స్ ఇప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ELS ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి ఓవరాల్ చూసారు ఇక్కడ 1 2 3 4 5 6 7 టోటల్ 7 ELS ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం ఈ వాల్యూస్ ఫస్ట్. నేను ముందే చెప్పాను కదా మీకు సిపిఎంలో స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు మంది ఇక్కడ మనకి బ్యాక్ ఏం ఉండదు కాబట్టి, సో ఈ వాల్యూ ఎప్పుడు స్టార్టింగ్ ఇక్కడ 0 ఉన్నా 1 ఉన్నా దానికి E1 వాల్యూ వచ్చి 0నే ఉంటుంది. సో L1 కూడా 0నే ఉంటుంది, S1 కూడా 0 ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. నా E2 వాల్యూ చూసుకుందాం. E2 అనేది 1 నుంచి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏముంది మనకి 7.83 ఉంది. సో 7.83 ప్లస్ E1 ఎంత ఉంది 0. సో 7.83 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు అగైన్ 7.83 ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్ మనం E3 చూసుకుందాం. E3 ఎక్కడుంది, E3 కూడా 1 నుంచే వస్తుంది. ఇక్కడ డ్యూరేషన్ ఎంత ఉంది 20. సో 20 ప్లస్ E1 ఎంత 20 మీన్స్ 20 ప్లస్ 0 20. ఓకేనా, నెక్స్ట్ E4కి వస్తాం. E4 కూడా 1 నుంచే వస్తుంది. సో మనకి ఇక్కడ డ్యూరేషన్ 33 ఇచ్చాడు. సో E1 మళ్ళీ 0నే ఉంది. సో 33 ప్లస్ 0 అగైన్ E4 ఈజ్ ఈక్వల్ టు 33. సో E5 చూద్దాం. E5 మనకి 2 నుంచి వస్తుంది. ఓకేనా, సో డ్యూరేషన్ 18 ఉంది కానీ E2 వాల్యూ వచ్చి 7.83 ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. మనకి డ్యూరేషన్ ఎంత ఉంది 18 ఉంది. సో ప్లస్ మనకి E2 వాల్యూ ఎంత ఉంది 7.83 ప్లస్ 7.83 ఈజ్ ఈక్వల్ టు 25.83 వచ్చి మంది E5 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ E6 చూసుకుందాం. E6 వచ్చి మనకి 3 నుంచి వస్తుంది, 2 నుంచి వస్తుంది. సో విచ్ ఇస్ గ్రేటర్, ఎక్కువ వాల్యూ దేనికి ఉంటుందో మనము అది కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 20 వచ్చి 2 నుంచి వస్తుంది, దాని డ్యూరేషన్ వచ్చి 20 ప్లస్ E2 వచ్చి 7.83 అంటే మనకి 27.83 అవుతుంది. సో ఇది పక్కన పెట్టుకుందాం. సో 3 నుంచి వచ్చేది కూడా చూద్దాం. 3లో డ్యూరేషన్ వచ్చి 9 ఉంది అండ్ E3 వాల్యూ వచ్చి 20 ఉంది. సో 20 ప్లస్ 9 వచ్చి 29 అవుతుంది. సో ఈ బోత్ రెండిట్లో కంపేర్ చేస్తే 29 ఈజ్ గ్రేటర్. సో మనం E6కి 29 తీసుకోవాలి. ఓకేనా, తర్వాత E7 మనకి 5 నుంచి వస్తుంది, E6 నుంచి వస్తుంది, 4 నుంచి వస్తుంది. సో సేమ్ దీని కిందకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఇక్కడ 3 కూడా అలాగే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ 6 నుంచి వచ్చేది చూద్దాము. ఇక్కడ మనకి డ్యూరేషన్ 4 ఉంది. సో E6 వాల్యూ వచ్చి 29 ఉంది. సో 29 ప్లస్ 4 మనకి 33 ఉంది. సో 33 మనం ఒకసారి సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది చూద్దాం. E5లో మనకి డ్యూరేషన్ 8 ఇచ్చాడు. E5 వాల్యూ ఎంత ఉంది 25.83. సో 25.83 ప్లస్ 8 మనకి 33.83 ఉంది. సో దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఈ లాస్ట్ చూద్దాం, 4ది. మనకి ఇక్కడ డ్యూరేషన్ 9.83 ఉంది అండ్ మనకి ఇక్కడ E4 వాల్యూ వచ్చి 33 ఉంది. సో 33 ప్లస్ 9.83 మనకి ఎంత వచ్చింది 42.83. సో మనం 3 తీసుకున్నా మనం కంపేర్ చేసుకోవాలి విచ్ వన్ ఈజ్ గ్రేటర్. సో 42.83 ఈజ్ గ్రేటర్ కాబట్టి నేను E7 వాల్యూ 42.83 తీసుకుంటాను. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు E7 వాల్యూ ఏదో ఉంటుందో లాస్ట్ది ఏ వాల్యూ ఉంటుందో దాని L7 వాల్యూ కూడా అదే కంపల్సరీ ఉంటుంది. సో మనకి S7 వచ్చి 0 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం L వాల్యూస్ చూసుకుందాం. L వాల్యూస్ ఎప్పుడు మనం ఉల్టా నుంచి రావాలి. సో మనం ఇక్కడ L7 వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి L6 వాల్యూ చూద్దాం. L6 ఇక్కడ మనకి ఓన్లీ 7 నుంచి వస్తుంది.
7 నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ మన డ్యూరేషన్ 4 ఉంది. ఓకేనా. ఇప్పుడు L7 వాల్యూ ఎంత ఉంది? 42.83 ఉంది. సో 42.83 మైనస్ 4 చేసుకుంటే మనకి 38.83 వచ్చింది. సో 38.83 ఇవి రెండు మైనస్ చేసుకుంటే మనకి 9.83 వస్తుంది. నెక్స్ట్ L5 చూద్దాం. L5 మంది L7 నుంచే వస్తుంది, ఓన్లీ 7 నుంచి, వేరే ఎక్కడి నుంచి రావట్లేదు. సో మనకి డ్యూరేషన్ 8 ఉంది. సో L7 వాల్యూ 42.83 ఉంది. 42.83 మైనస్ 8 మనకి 34.83 వస్తుంది. 34.83. సో దాంట్లో మనం మైనస్ 25.83 చేసుకుంటే మనకి రిమైనింగ్ 9 వస్తుంది. సో S5 = 9. ఇప్పుడు E4 చూద్దాము. E4 మనకి 7 నుంచి ఒకటే వస్తుంది. సో 9.83 డ్యూరేషన్ ఉంది. 42.83 వచ్చి L7 ఉంది. సో 42.83 మైనస్ 9.83 మనకి 33 ఉంది. సో 33 ఉంది కాబట్టి ఇక్కడ E4 = 33. సో రిమైనింగ్ 33 మైనస్ 33 మనకి 0 వస్తుంది. నెక్స్ట్ E3 చూసుకుందాము. E3 మంది 6 నుంచే వస్తుంది. సో డ్యూరేషన్ వచ్చి 9 ఇచ్చాడు. సో L6 మనకి 38.83 ఉంది. సో 38.83 మైనస్ 9 చేసుకోవాలి. 38.83 మైనస్ 9 చేసుకుంటే మనకి 29.83 వస్తుంది. ఇక 29.83. సో 2 మైనస్ చేసుకుంటే 9.83 వస్తుంది. నెక్స్ట్ E2 ఎక్కడి నుంచి వస్తుంది? మనకి 6 నుంచి వస్తుంది. ఈవెన్ 5 నుంచి కూడా వస్తుంది. సో 2 కంపేర్ చేసుకొని విచ్ వన్ ఈజ్ లోయర్ మనం అది కన్సిడర్ చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ L6 చూద్దాం. L6 వాల్యూ వచ్చి 38.83. సో 38.83 మరి మైనస్ ఎంత చేయాలి? 20 చేయాలి. 38.83 మైనస్ 20 చేస్తే మనకి ఇక్కడ 18.83 వస్తుంది. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఈ 5th చూద్దాం. 5 నుంచి వచ్చేది. సో డ్యూరేషన్ 18 ఉంది. L5 వచ్చి 34.83 ఉంది. 34.83 మైనస్ 18 చేద్దాం. 34.83 మైనస్ 18 ఎంత ఉంది మనకి? 16.83. సో ఇది కంపేర్ చేయండి. ఈ రెండిట్లో మనకి ఏది లోయర్ ఉంది? 16.83. సో మనం ఇక్కడ 16.83 వేసుకున్నాం. సో ఇవి రెండు మనం 7.83 16.83ని మైనస్ చేస్తే మనకి 9 వస్తాయి. సో దీస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ E and L and S ఆల్సో, దట్ ఈస్ ఎర్లియస్ట్ అండ్ లేటెస్ట్ అకరెన్స్ టైం. ఇప్పుడు మనం ఏంటి నెక్స్ట్ వాడు ఏం అడిగాడు? మనల్ని క్రిటికల్ పాత్ అడిగాడు. యాజ్ ఏ సెడ్ క్రిటికల్ పాత్ అనేది ఏ వాల్యూస్లో S వాల్యూస్ 0 వస్తాయో దాన్ని క్రిటికల్ పాత్ చేసుకోవాలి. ఇఫ్ యూ కుడ్ సీ S1 0 ఉంది, S4 0 ఉంది, S7 0 ఉంది. సో మనం ఆ పాత్ని క్రిటికల్ పాత్లా మెన్షన్ చేసుకుందాం. సో 1 ఉంది, 4 ఉంది కాబట్టి 1 to 4 మనం క్రిటికల్ పాత్ చేసుకుందాం విత్ ద డాటెడ్ లైన్. తర్వాత మనకి 7లో ఒకటే 0 ఉంది. సో 7 కూడా ఇలాగ. సో దిస్ ఈజ్ ద క్రిటికల్ పాత్. అంటే మన క్రిటికల్ పాత్ వచ్చి ఇప్పుడు సీది రాస్తున్నాను నేను. క్రిటికల్ పాత్ ఏంటి అని అడిగాడు కాబట్టి క్రిటికల్ పాత్ ఏముంది మంది? 1 to 4 వచ్చింది, 4 to 7. ఇది వచ్చి మనది క్రిటికల్ పాత్. సో మన క్రిటికల్ యాక్టివిటీస్ కూడా రాద్దాం. క్రిటికల్ యాక్టివిటీస్ ఏమవుతాయి? 1 అవుతుంది, 4 అవుతుంది, 7 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మన ఇప్పుడు క్రిటికల్
పాత్ అంటే టీఈ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాత్ అని అడిగాడంటే మనం దట్ మీన్స్ మనం టీఈ ఫైండ్ అవుట్ చేయాలి దీనికి. సో ఇప్పుడు 1 to the 4 మనకి ఇక్కడ ఎంత ఉంది డ్యూరేషన్ 33 ఇచ్చాడు. సో 33 ప్లస్ ఇప్పుడు 4 to 7 ఎంత ఇచ్చాడు, 4 to 7 వచ్చి మంది 9.83 ఉంది. సో 9.83 ఈజ్ ఈక్వల్ టు 42.83 వచ్చి మంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా టీ వాల్యూ ఏంటి అని అడిగినప్పుడు మనం 42.83 అని చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మనకి ఇలాంటి లైక్ పీఆర్టీ క్వశ్చన్స్లో ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి ప్రాబబిలిటీ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి దానికి కూడా ఒక యాక్చువల్లీ మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఇక్కడ రాస్తాను, ప్రాబబిలిటీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ మైనస్ టీఈ సిగ్మా సిపి. ఓకేనా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి టీఎస్ అనేది మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, దట్ ఈస్ అ స్టాండర్డ్ టైం. టీఈ వచ్చి ఇందాక మనము క్రిటికల్ పాత్ మీన్స్ ఇవి ఏవే ఉన్నాయో క్రిటికల్ యాక్టివిటీస్వి మన డ్యూరేషన్ ప్లస్ చేసి ఫైండ్ అవుట్ చేసింది టీఈ. సో టీఈ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. టీఎస్ వాడు క్వశ్చన్లో ఇచ్చి సో ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతాడు. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ప్రాబబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ 41.5 వీక్స్ అంటే స్టాండర్డ్ టైం వాడు 41.5 వీక్స్ ఇచ్చాడు. సో ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి టీఎస్ వచ్చి 41.5 తీసుకోవాలి, టీఈ వచ్చి మనకి ఇక్కడ 42.83 అన్నాడు. సో సిగ్మా సిపి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఈ ఫార్ములా పెట్టి చూద్దాం ఒకసారి ఎలా అని. ప్రాబబిలిటీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ మైనస్ టీఈ డివైడెడ్ బై సిగ్మా సిపి అన్నా కదా. సో మనకి టీఎస్ 41.5 వీక్స్ అని మన క్వశ్చన్లో ఇచ్చాడు. సో 41.5 మైనస్ టీఈ అనేది ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం 42.83. ఇప్పుడు సిగ్మా సిపి ఏంటి మనకి తెలీదు. సో సిగ్మా సిపి ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు సిగ్మా స్క్వేర్ సిపి అని వేసుకొని మనకి ఇప్పుడు క్రిటికల్ సిపి అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రిటికల్ పాత్. మనకి క్రిటికల్ పాత్ మనకి ఏమొచ్చింది ఇందాక 1 to 4, 4 to 7 వచ్చింది. కాబట్టి ఫస్ట్ అది మెన్షన్ చేసుకుందాం. ఇక్కడ 1 to 4, 4 to 7 అని వేసుకొని ఇప్పుడు ఇక్కడ సిగ్మా స్క్వేర్ సిపి అంటున్నాం. ఇక్కడ మనం లైక్ టీఈతో పాటు మనం సిగ్మా స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం క్రిటికల్ పాత్ ఏమన్నాం 1 to 4, 4 to 7. సో 1 to 4కి మనకి సిగ్మా స్క్వేర్ వాల్యూ వచ్చి 5.44. ఓకేనా, ఫస్ట్ అది రాసుకుందాం. ఓకే, సో 5.44 ప్లస్ 4 to 7కి ఇక్కడ మనకి వాల్యూ వచ్చి 0.69 ఉంది సిగ్మా స్క్వేర్లో. సో 0.69. ఓకేనా, ఇవి రెండు యాడ్ చేసుకుందాం. సిగ్మా స్క్వేర్ సిపి అని వేసుకొని 6.13 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది సిగ్మా సిపి, మనం సిగ్మా స్క్వేర్ సిపి కాదు. బట్ మనం సిగ్మా స్క్వేర్ సిపి అని ఎందుకు వేసుకున్నామంటే మనకు మీన్స్ మనం ఫైండ్ అవుట్ చేసింది సిగ్మా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి రెండు మర్జ్ చేసుకొని ఫస్ట్ ఇలా వేసుకున్నాక వాల్యూ ఇప్పుడు సిగ్మా స్క్వేర్ సిపి వచ్చి 6.13 అన్నారు, కానీ మనకు కావాల్సింది సిగ్మా సిపి. అప్పుడు మనం ఈ స్క్వేర్ని రూట్ చేసేసుకోవాలి. సిగ్మా సిపి ఈజ్ ఈక్వల్ టు రూట్ 6.13. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్లో రూట్ 6.13 ఎంత వచ్చింది మనకి 2.47. సో సిగ్మా సిపి ఈజ్ ఈక్వల్ టు 2.47. సో ఇక్కడ మన సిగ్మా సిపి వాల్యూ వచ్చి మనం ఇప్పుడు ఈ వాల్యూ వేసుకోవాలి, దట్ ఈస్ 2.47 వేసుకోవాలి. సో లెట్స్ క్యాలిక్యులేట్. అప్పుడు ఏమన్నాడు 41.5 minus 42.83 is equal to minus 1.33 divided by 2.47. So divided by 2.47 is equal to 0.53. So minus 0.538 ఉంది కాబట్టి 54లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మెయిన్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ టేబుల్ అనే ఉంది కానీ నా దగ్గర లేదు. ఐ థింక్ యూ హ్యావ్
ప్రాబబిలిటీ టేబుల్లో మనకి అన్ని వాల్యూస్ ఇస్తారు. సో 0.5కి మనకి ఏ వాల్యూ, యాక్చువల్లీ నెగ్లెక్ట్ దిస్ మైనస్ సైన్, ఓకేనా, ఓన్లీ ఇది కన్సిడర్ చేయండి. 0.5 మనకి ఇప్పుడు ప్రాబబిలిటీ జెడ్ వచ్చింది. సో మన ప్రాబబిలిటీ టేబుల్ మన చార్ట్లో మనకి 0.1 నుంచి ఫుల్ 1 చాలా ఉంటాయి. దాంట్లో మనకి వాల్యూస్ ఇస్తారు. సో మనకి నేను నా దాంట్లో చూసింది ఏంటంటే ప్రాబబిలిటీ వాల్యూ ఆఫ్ జెడ్ ఈ 0.5 వచ్చి టేబుల్లో 0.2054 అని ఉంది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. 0.5ది 0.2054 అని ఉంది టేబుల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి ఆన్సర్ మైనస్ సైన్తో వచ్చిందో అప్పుడు మనం ఈ వాల్యూని మైనస్ చేసుకోవాలి. ఎంతతో? 0.5 మైనస్ 0.2054, దట్ ఈస్ 0.2946. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఈ వాల్యూ మనకి ఎప్పుడైనా మైనస్ సైన్ అని వస్తే అప్పుడు మనము ఏదైతే మనకి ఈ వాల్యూ ప్రాబబిలిటీ జెడ్ తీసుకున్నామో మనం దాన్ని 0.5తో మైనస్ చేస్తాం. ఇప్పుడు 0.5 అనేది ఈ ఒక్క క్వశ్చన్కే కాదు, ఏ క్వశ్చన్ కన్నా మనం తీసుకోవాల్సింది 0.5నే, ఓకేనా. సో ఇది మనకి ఆన్సర్ మైనస్ అని వస్తే మన ప్రాబబిలిటీ జెడ్లో 0.5ది ఏ వాల్యూ అయితే ఉందో ఫస్ట్ అది తీసుకొని దాన్ని 0.5ని మైనస్ చేసుకోవాలి. ఇవి సపోజ్ ఇక్కడ మనకి ప్లస్ 0.5 అని వచ్చింది అనుకో, సేమ్ 0.5 వాల్యూ అయితే ఇదే ఉంటుంది, కానీ ఇక్కడ మనం మైనస్ చేసుకోం, ఇక్కడ ప్లస్ చేసుకుంటాం, ఓకేనా. సో ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను ప్లస్ చేసేది. మనకి డి తర్వాత వేరే క్వశ్చన్ ఉంది, ఏంటి? ప్రాబబిలిటీ దట్ ప్రాజెక్ట్ టేక్స్ మోర్ దాన్ 50 వీక్స్ అని ఉంది. సో ఇక్కడ ఏంటి మనకి టీఎస్ వచ్చి మనకి 50 వీక్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చెప్పాను కదా, స్టాండర్డ్ టైం అనేది మన క్వశ్చన్లో ఇస్తారు. ముందర మనం 41.5 ఇచ్చారు, ఇప్పుడు ఏమంటున్నాడు 50 వీక్స్ తీసుకోండి అంటున్నాడు. సో మనం ఫార్ములా వేసి చూద్దాం. ఫార్ములా ఎప్పుడు ప్రాబబిలిటీ జెడ్కి ఇదే ఉంటుంది. సో టీఎస్ మనకి ఏమన్నాడు 50 అన్నాడు, టీ మాత్రం రిమైన్స్ ద సేమ్ 42.83 మనకు ముందర వచ్చింది. సిగ్మా సిపి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం, దట్ ఈస్ 2.47, ఓకేనా. మనకి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.90 అని వాల్యూ వచ్చింది. ఇందాక మనకి జెడ్ వాల్యూ ఇది ఎంత క్యాలిక్యులేట్ చేశాక -0.54 వచ్చింది, కానీ దీంట్లో 50 వీక్స్ తీసుకున్నాము స్టాండర్డ్ టైమ్, అప్పుడు మనకి జెడ్ అనేది 2.90 అని వచ్చింది, దట్ ఈస్ ప్లస్ సైన్లో వచ్చింది, మనకు నెగిటివ్ సైన్లో లేదు. అప్పుడు ఏం చెప్పాను నేను, ప్లస్ సైన్లో వస్తే ఫస్ట్ ఇప్పుడు 2.90ది మనము ప్రాబబిలిటీ జెడ్ చార్ట్లో చూస్తే దాని వాల్యూ మనకి 0.4981 అని ఉంది, ఓకేనా. 2.9ది మనం చార్ట్లో వాల్యూ చూసుకుంటే మనకి ప్రాబబిలిటీ జెడ్ వాల్యూ 0.4981 అని ఉంది. సో మనకి ఇక్కడ పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి మనము ఇప్పుడు 0.5తో ప్లస్ చేసుకోవాలి, దట్ ఈస్ 0.5 ప్లస్ 0.4981 చేస్తే మనకి 0.9981. అర్థమవుతుందా? ఇక్కడ మనకి నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి నేను ఈ ప్రాబబిలిటీ 0.5 జెడ్ వాల్యూ 0.2054 చార్ట్లో ఉంది, అది నేను మైనస్ చేశాను, ఎందుకంటే మనకి మైనస్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు 2.98 మనకి జెడ్ వాల్యూ వచ్చింది. సో ప్రాబబిలిటీ జెడ్లో 2.9 వాల్యూ చూస్తే మనకి 0.4981 ఉంది. ఇక్కడ నాకు మైనస్ సైన్ కాదు, నాకు ప్లస్ వచ్చింది కాబట్టి నేను 0.5తో ప్లస్ చేశాను, మైనస్ చేయలేదు. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో దీంతో మనకి అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి.